విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. మీర్పేట్ శ్రీ గాయత్రి సేవా సంఘం వారి సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త సంస్కృత పండితులు శ్రీ భాష్యం సుబ్రహ్మణ్య శ్రవణ్ కుమార్ ని సముచిత రీతిన కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ముఖ్యంగా విద్యార్థులు ఆంగ్లంతో పాటు తెలుగును కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందని సూచించారు. తల్లిదండ్రులు మన ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అలాగే కమిటీ సభ్యులు బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు విద్యార్థి సేవా పథకం ప్రారంభించారు. ఇందులో భాగంగా 17 మంది బ్రాహ్మణ విద్యార్థులకు సంఘం తరపున స్కాలర్షిప్లు అందించారు. 2001లో సంఘం ఆవిర్భావం అయినప్పటి నుండి చేసిన అనేక కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు. దానికి ఉదాహరణ చెప్తాడు. అర్థిల్లంకితయేవ వానరపటైః కింతస్య గంభీరత మాపాతాల నిమగ్న పీవరతను జానాతి మంథాచలః. ఏదో కోతులు సముద్రాన్ని దాటాయి, ఎవరో వారధి కడితే, కానీ సముద్రాన్ని చిరికినటువంటి ఆ మంత్రపర్వతం ఉందే, దానికి ఆ బాధ ఏందో లోపల దానికి తెలుస్తుంది. వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి ఇలాంటివి చాలా సుఖంగా కనిపిస్తుండొచ్చు, అబ్బా బాగా చేస్తున్నారు అని. కానీ యాచనాంతంతో గౌరవం అని మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా యాచించాలంటే కొంచెం అభిమానం ఉన్న వాళ్ళకి అది చాలా కత్తి మీద సాము లాంటిది. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో, ఇవ్వకపోతే పర్లేదు ఏమనుకుంటారో. అందుకోసం దాతృత్వం మీదనే ఆధారపడి నడిచేటువంటి సంస్థలకి దాతలు చాలా ఉదారంగా ఇవ్వాలి. నేను కూడా ఒక 12 సంవత్సరాల క్రితం, ఇంతకుముందు వారు చెప్పినట్టు, మా నాన్నగారి పేరు మీద శ్రీభాష్యం సింహాచార్య మెమోరియల్ గోసేవా ట్రస్ట్ అంటే కోతకు పోయేటువంటి ఆవుల్ని తీసుకొచ్చి అక్కడ సంరక్షించాలనే ఉద్దేశంతో ఒక 12 సంవత్సరాలుగా నడుస్తుంది. అది నేను నడుపుతున్నానని చెప్పడం కాదు, భగవంతుడి సంకల్పము, శక్తి ఆయనదే. ఇలాంటి కార్యక్రమానికి మనల్ని ఒక పావుగా నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని మనము ఆ అదృష్టం మనకి, నాకు ఆ శక్తిని ఇచ్చాడు స్వామి అని అనుకుంటాను. ఇప్పుడు ఒక 30 ఆవులు ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే ఇప్పుడు విద్య కోసం కొంత, ధార్మిక కార్యక్రమాలు, కార్తీక మాసం, శ్రావణ మాసం విద్యార్థుల్లో చేసేటువంటి ఇది కొంత, చాలా గొప్ప కార్యక్రమాలు. ఇక్కడ అటువంటి వాళ్ళు కూడా, కాలనీ వాసులు, ఇతరులు కూడా దీనికి చేస్తున్నారు. నేను కూడా ఈ కార్యక్రమానికి నా తరపున ఒక 10,000 రూపాయలు దానికి, అది విద్యకైనా